అలనాడు యజ్ఞార్థమై మేము ఆశించగా నీవు ఇచ్చిన ధనము అది మా సొమ్ము, మరి మాకు రావలసిన సొమ్ము మేమడుగుదా లేనప్పుడు తలంగట్టదయా. ఓహో, ఇప్పుడు దానము గావించిన ఈ రాజ్యము కూడా లేని అప్పులలోనే చేరదా ఏమి హరిశ్చంద్ర? కోపించుడు మహాత్మా, ఇప్పుడు చేత ఆరుకాసైనాలి అని నీతో చరిత్రగా తీరుతున్నాడను కదా. మరి ఇప్పుడు ఏమి చేసేదవు? ఒక మాసము గడువు సంగినా ఏ పాటికైనా పడి మీ రుణము చెల్లించుకుంటారు మహాత్మా. మొదటనే అడుగుతున్నగానే ఎంత బాగుంటున్నాము. అయినా మాకు ఇంకొక సందేహం బాధించుతున్నది. నీకు దినదినము లభించు ద్రవ్యవన్న పానాదుల కింద వేయపరచుకోగా మా అప్యాలను ఇచ్చదవు కావున భోజన వ్యవహారం పట్ల మగమాడం పనికిరాదు. కావున నీపై నిలువుగా నా శిష్యుడు నక్షత్రుడు పంపించదను. శిష్య నక్షత్రగా ఇతడు హరిశ్చంద్రుడు. మనకు ఇవ్వాల్సిన రొక్కము ఒక్క నెల దినంలో ఇస్తాడట. ఇందు ఒక్క కాసాలను చారవిడి ఒక మొత్తము కూర్చుకురమ్ము. హరిశ్చంద్ర, ఇతడే నా శిశుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి గడికి హరాభంగా పెరిగిన వాడు ఆయాసముడికి ఓర్వడు వస్తాది పిరికి ఆకలైనప్పుడు తిన్నగా ముప్పుడుల అన్నం కూడా అడగా నేను కావున ఈయన వేళ తప్పిప్పగా మా కుమారుని వల్ల చూసుకున్నాము. సాధ్యమైనంత వరకు అట్లే చూసుకుంటారు మహాత్మా. అయ్యయ్యో, సాధ్యము అసాధ్యమనుచున్నాడు. క్షమింపుడు గురుదేవ, నేను కోరుచున్నాను. నక్షత్రగా సాధ్యములు ముందున్నవి, మరి అవి నా చేతనున్నవి. నీవు ప్రయాణములు సిద్ధము కమ్ము. హరిశ్చంద్ర, నీకేమైనా పిచ్చియా? నా ఎంతటి వారి ఉపదేశం త్రోసి వేసి పరరామి సాటి తలవకపోతున్నావు. ఈ నిష్కాల బాధ ఎందులకు చక్కదనాల చుక్కయకు నా పెంపుడు కూతురు నీ వివాహం ఆడుము. అట్లు కాదేమి